ఎవరోలే ఇప్పుడు ఫోన్ చేసింది. ఫస్ట్ అయితే కసు ఊడ్చుకొని తర్వాత ఫోన్ మాట్లాడతా. అయినా ఈ టైంకి ఎవరు ఫోన్ చేస్తారు నాకు? తర్వాత చూద్దాంలే, ఫస్ట్ జల్దీ జల్దీ కసు ఊడ్చేస్తా. అరే ఏంటి అక్క ఇంకా ఫోన్ ఎత్తట్లే? అమ్మయ్య, కసు ఊడ్చడం అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఫోన్ ఎవరు చేశారో చూడాలి. ఇప్పుడు ఎవరో చూడాలి, ఫోన్ ఎవరు చేశారో. ఎవరు చెల్లి ఎందుకు చేసింది 3 times? 3 times చేసింది. అడుగుదాం కాల్ చేసి. హలో హలో అక్క, కాల్ చేసావు ఇందాక. అక్క నీకు విషయం తెలుసా? నీకు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది, నాకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఏంటో ఆ బ్యాడ్ న్యూస్? నాకు హాస్టల్ హాలిడేస్ వచ్చేసాయి. నిజమా? అయితే లొల్లి మరీ షురువా? ఈ రిమోట్ ఏంది కొడుతున్నా కానీ వాయిస్ పెరగట్లేదు. శుభా, రోజు రోజుకి డిహైడ్రేట్ అయిపోతున్నా. వాటర్ తాగుదాం. అయినా వీళ్ళ వీడియోస్ చాలా బాగుంటాయి. వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేశాను నేను. చాలా బాగుంటాయి, చాలా బాగున్నాయి వీళ్ళవి. షబ్బా, సరే షో. ఎవరబ్బా ఈ టైంకి వచ్చారు? నువ్వా? నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటికి? మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇది ఎందుకు వచ్చిందబ్బా ఇంటికి? ఇలా ఉన్నావు, కూర్చో ఇంకా. నాకేంది చాలా హ్యాపీగా ఉన్నా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు నిన్ను టార్చర్ చేయడానికి ఇంటికి కూడా వచ్చేసాను. నాకన్నా జాయ్ఫుల్ ఎవరు ఉండరు. ఏంది ఈ కొత్త వాటర్ బాటిల్ నా కోసమేనా? లే, నాది నాది, నా వాటర్ బాటిల్. సరే వాటర్ తీసుకొస్తా, కూర్చో ఇంకా. ఎందుకు? ఇక్కడ ఉంది కదా. ఇది నా వాటర్ బాటిల్. అరే నాది ఏమోలే. ఇదిగో తీసుకో. తీసుకో. నాకు ఇది వద్దు, నాకు అదే కావాలి. ఇది నాది, నేను ఇయ్యా. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్పు సొలపేమున్నది. అమ్మయ్య, పనులన్నీ అయిపోయినాయి. ఇందాక ఎవరో డోర్ కొట్టారబ్బా, వెళ్ళి చూసేసి వద్దాం. రబ్బా, అరే నాన్న ఎవరు వచ్చారు ఇందాక? చిన్నోడా, నువ్వా? ఎప్పుడు వచ్చావు నాన్న? బాగున్నావా? అబ్బో, పెద్ద పెద్ద ఓవరాక్షన్. అమ్మా నువ్వా? అబ్బో, ఇలా ఓవర్ యాక్షన్. ఎప్పుడైనా నన్ను అలా చూసిందేమో. అంటే ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు? నాకే అన్నిట్లయితే. అరే బాగున్నా నాన్న. ఉండు, నీకోసం బింగో చిప్స్ తీసుకొస్తా.
వా, గిన్నె ఏడుంది? కిందనే ఉండే కదా గిన్నె, ఇక్కడ పెట్టా. ఈ పెద్దది కూడా ఏడ పెడతా దానికే తెలియదు, కింద లేదే. అయ్యో, ఇక్కడే ఉందా? సరే వెళ్ళి ఇచ్చేసి, పాపం ఎన్ని రోజులైందో ఇవి తిని. ఇదిగో నాన్న చిన్నోడా, తీసుకొని నీకోసమే ఇది. నా బుజ్జి తల్లి, తిను. థ్యాంక్ యూ మమ్మీ. తిను తిను. ఇన్ని రోజులు ఇది ఇంట్లో ఉన్నా నువ్వు నాకు ఇయ్యలేదు కదమ్మా. అరే నాన్న, తను నిన్న నైటే తీసుకొచ్చిన నేను. సరే ఇప్పుడు ఇద్దరు కలుపుకొని తినండి, ఏం కాదులే. సరే ఏం కాదులే, తినండి ఇద్దరు, తిను. అరే తీ మమ్మీ నువ్వు. అరే తింటాలే మమ్మీ, ఆగు, తింటా ఆగు. అక్క జల్దీ వెయ్యి అక్క, నాకు ఆకలిస్తుంది. వేస్తున్నా, అట్లా అడుక్కోక, ఆగు. ఇది ఓపెన్ అవుతలేదు. తీసుకో, ఈ మాత్రమే నీకు, ఇంకేమి ఇయ్యను. ఇదే నీకు ఇంకా చాలా, ఇంకా కావాలా? పోంది. అక్క ఇవి నావి, నువ్వెందుకు తీసుకుంటున్నావు? ఇవి నావి, అమ్మ చెప్పింది కదా. అరే మళ్ళా తీసుకుంటావు నావంటే. నాకు చూడు ఎంత ఉన్నాయో, చూడు ప్యాకెట్ అంతా నాకే. బాగున్నాయి వీళ్ళ యూట్యూబ్ ఛానల్. వావ్ వావ్ వావ్. బా, ఈ యాడ్ మధ్యలో వావ్, ఇది బాగుంది. ఎందుకు అట్లా చూస్తున్నావు? ఏంది అట్లా చూస్తున్నావు? నాకేమైనా పిచ్చిగా పట్టిందా ఏంది? పిచ్చి దానిలో అట్లా డ్యాన్స్ చేస్తున్నావు. నువ్వు నీ బింగో తినక్క. మమ్మ మనం అట్లా బయటకు షాపింగ్కి వెళ్దామా? ఎందుకు బేటా ఖర్చు ఇప్పుడు అయినా? అమ్మ ప్లీజ్ అమ్మ, చాలా రోజులు అయింది కదా, నేను హాస్టల్లో ఉన్నా, ప్లీజ్ వెళ్దామా? ఇట్లయితే మీరు ఒప్పుకోరు కదా మీ ఇద్దరు. సరే పదండి, రెడీ కాపోండి. థ్యాంక్ యూ అమ్మ, పద వెళ్దాం నా బుజ్జమ్మ. అయిందా మీరు? చున్నీ, నా చున్నీ. అమ్మ కలర్ ఏంది, ఆ చున్నీ ఏంది, ఆ కొప్పింది ఏంది, అట్లా వస్తున్నావు నువ్వు? ఏం అర్థం కావట్లేదు నీకు? ఇట్లా ఓకేనా నాన్న? చూడు, పోదాం. ఈ మధ్య ఏమేమో జరుగుతుంది టీవీలో. అమ్మాయి వచ్చేసాం షాపింగ్ మాల్. షాపింగ్ మాల్ అంటే పెద్ద షాపింగ్ మాల్ కాదు, చిన్న షాపే. ఇది రాజలక్ష్మి శారీ షాప్ అండి. చూడండి, వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. శారీస్ ఉంటాయి, ఫ్రాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇదిగోండి, మన పాప అయితే జల్దీ వెళ్ళిపోతుంది కూడా లోపలికి. చూడండి, షాప్ చిన్నగా ఉన్న ఎంత బాగుందో. అదిగోండి, ఓనర్ అక్కడ కూర్చొని మిషన్ కుడుతుంది. తీసుకొస్తానమ్మ చీరలతో. ఈ చీరలతో వచ్చేసి లంగాలు కూడా కుడతారు. హాయ్ చెప్తున్నాను చూడు, నేను ఎంత బాగా చెప్తున్నాను చూడు. సారీ చూసుకోండి, ఎంత బాగుండే కలెక్షన్ చూడండి, ఎంత బాగున్నాయో. ఈ చీర బాగుంది. ఇది ఎంత? ఇది కూడా బాగుంది. 2250 అమ్మ సారీ. ఇట పెద్దోళ్ళకు కూడా కుడతారా అండి మీరు? కుడతామండి మేము. అవునా, సరే. మాకు ఇంకా అట్లా అక్కడ ఉన్న చీరలలో ఉన్నాయా ఏమైనా? ఉన్నాయండి. సరే చూపియండి. ఈ చీర ఎంత? ఈ చీర ఉందా మీ దగ్గర? అది ఉంది కానీ కలర్ వేరే ఉంది అండి, బ్లాక్. అవునా, చూపియండి. అదో చూడండి, బాగుంది. చూడండి 2 కలర్స్ ఉన్నాయి. బాగున్నాయి, ఆగండి చూపిస్తా వీళ్ళకి. ఈ చీరలు బాగున్నాయి. ఎంతకి ఇస్తారు? 1250. రోజు కొనేటోళ్ళమే కదా మీ దగ్గర, మేము తగ్గించిందండి మీకోసం 1000కి అయితే ఇస్తాం. మేము రోజు నీ దగ్గర కొంటాం కదా, ఇంకా తగ్గాలి నువ్వు. అంతేనండి, అంతకు మించి తగ్గలేను. నీది కాదు నాది కాదు, 800కి ఇయ్యి. నీది కాదు నాది కాదు, 950 చేసుకోపో. అట్లయితే నాకు వద్దు, చూడు 850కి ఇయ్యి.
సర్లే మరి మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొస్తారు కదా, అందుకని తీసుకోండి. సరే, ఇది క్లాత్ కూడా బాగుంది దీనిది. చూడండి కడ్డీ వాటర్ వచ్చేసింది. చాలా బాగుంది. అంటే ఇవి ఇంకా ఏమైనా చీరలు ఉన్నాయా బాగున్నాయి? ఉన్నాయి కదండి ఇక అవి. మేము నీకోసం ప్రమోషన్ చేసి తీసుకొస్తున్నాం, నువ్వు చెప్పు తగ్గి మాకు చీరలన్నీ. తగ్గించిందండి మీరు, మీకోసం నేను ఇంకా కొన్ని ఎక్కువ మంది కస్టమర్ తీసుకొస్తాలే. తీసుకొచ్చినాక చూసుకుందాంలే, ఇస్తా కానీ ఎందుకు ఇవ్వడండి. సరే సరే, చూపి ఇంకా చీరలు. ఇదిగో చూడండి, ఎన్ని కావాలంటే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి మా షాప్లో. మంచి మంచి ట్రెండింగ్ బాగున్నాయి. కానీ ఇంకా వేరే ఉన్నాయా? ఉన్నాయండి. చూపియండి. ఇవి ఇంకా ఇక చూడండి, ఇంత మంచి మంచి డిజైన్ మీ ముందు వేసాను. సరే సరే, మాకు మా పాపకి ఈ చీర కావాలి. ఎంతనో చెప్పు నువ్వు నాకు రేటు. ఇది ఎంత? నాకైతే అది 850కి. అబ్బా, 1850 అండి అవి. ఈ రెండు కూడా కావాలి నాకు, బాగున్నాయి ఇవి. ఇవి వచ్చేసి 850. చాలా బ్రైటింగ్గా కూడా ఉన్నాయి, బాగున్నాయి ఇవి. హల్దీ ఫంక్షన్కి చాలా బాగుంటాయండి ఇవి. అవునా? సరే, ఇంకా చూపి చీరలు. చూపిస్తానండి. చూడండి, హ్యాండ్ బ్యాగులు కూడా ఉంటాయి మన దగ్గర, లంచ్ బ్యాగులు కూడా ఉంటాయి. ఎంత? లంచ్ బ్యాగ్ వచ్చేసి 300, అది వచ్చేసి 450. నేను ఇటువంటిది ఒకటి తీసుకుపోయినా కదా ఆల్రెడీ. మీ పెద్ద పాపకు తీసుకుపోయింది, ఇప్పుడు చిన్న పాపకు వచ్చారు మీరు. అవును, ఇటువంటివి ఒకటి తీసుకుపోయినా, చాలా మంచి క్వాలిటీ. ఇది నాకు కావాలి. ఎంత? 300. తగ్గి ఇచ్చేదే లేదండి ఇదంతా. సరే, ఇంకా వేరే చీరలు చూపి మంచిగా. చూపిస్తానండి, చూపినీకేగా నేను ఉండే షాప్లో. సరే చూపి జల్దీ. ఇంకా నేను ఇన్ని చీరలు తీసుకుంటున్నాను నీ దగ్గర, ఈ రెండు తీసుకుంటున్నాను. ఇంకా వేరే చూపిస్తానండి, నేను చూపినీకేగా ఉండే షాప్లో. అవునా? సరే, మీ పాపకు ఒకటి లంగా కుట్టియండి. అవి తీసుకున్నారండి మీరు? అవన్నీ తీసుకుంటాం, ఈ రెండు కూడా ప్యాక్ చేస్తాం తర్వాత. సరే, ఇవి కూడా ప్యాక్ చేయండి. ఈ ఎల్లో బ్లూ బాగున్నాయి రెండు. హల్దీ ఫంక్షన్ చాలా బాగుంటాయండి. చూడండి ఈ చీర ఎంత బాగుందో. ఇట్లా బేరం ఆడతాం మనం, ఇలా బేరం ఆడాలి, అర్థమైందా? చూపియండి ఇంకా. ఇవి డైలీ వేర్ శారీస్ అడిగారుగా మీరు. అవునవును, చూడండి. ఆ పింక్ కలర్ బాగుంది. ఎంత? 450. తగ్గి నేను ఎన్ని కొంటున్నాను నీ దగ్గర. ఇవి ఎవరివి చీరలు? మన కస్టమర్స్ తీసుకున్నారు ఇవి. అవునా? ఇటువంటి దాంతో నీకు పక్కన ఉంచమని చెప్పినా కదా. నెక్స్ట్ ట్రిప్ వస్తే ఉంచుతానండి, మీకు ఫోన్ చేశాను ఆల్రెడీ, మీరు రాలేదు. సరే, రేపు కొత్త స్టాక్ తీసుకునిరా, పక్కన పెట్టుకో ఈ చీర. ఓకే. ఇది హల్దీ ఫంక్షన్ ఎంత బాగుంటుందో చూడండి. ఎన్ని కావాలి? దీని జాకెట్ ఇదిగో చూడండి, డిజైన్ ఎంత బాగుందో. నాకు బాగుంటుంది కదా ఈ జాకెట్. ఇంకా పెళ్ళిళ్ళకి అన్నిటికి గ్రాండ్గా ఉంది ఈ చీర. నార్మల్గా కూడా వేసుకొనికి ఉంది, గ్రాండ్గా కూడా వేసుకొనికి ఉంది. చూసారా నా ఫేస్ షాపింగ్కి వచ్చి నాకు ఎంత మెరిసిపోతుందో. ఇంకా మా షాప్లో లైట్ తక్కువైంది, ఇంకా మెరసనికి మీరు. ఇంకా డ్రెస్సులు చూపి నాకు. చూడండి, చూపిస్తూనే ఉండే ఎంత బాగా మెరిసిపోతుందో మీరు. ఆ చీరలు వద్దులే కానీ ఆ రెండు ఏంటండి తీసుకోండి మీరు. నేను ఆల్రెడీ 9 చీరలు అదిగో చూడండి తీసుకున్నాను, అవన్నీ తీసుకున్నా. ఇంకా ఇదంతా మన చీరనే, నేను లోపలికి వచ్చేస్తున్నా. ఆ చీరలు నాకు చూపించలేదు కదా అక్క నువ్వు. చూపిద్దాం అనుకుంటే మీరే షాప్లోకి వచ్చారు కదండి, మీరు లోపలికి రావద్దండి, బయటనే ఉండండి. సరే సరే, నాకు ఈ చీర చూపి నువ్వు. ఇంకా ఇవన్నీ బాగున్నాయి చీరలు. అవన్నీ డైలీ వేర్ శారీస్ అండి. అవునా? ఇక్కడ ఫ్యాన్సీ గొల్లబొమ్మ శారీస్ అవి ఉన్నాయి. మీరు కొంచెం టైం ఉంటే ఒకసారి రాని, మళ్ళీ చూపిస్తా. చూడండి, ఈ చీర బాగుంది. ఇటువంటిది ఆల్రెడీ నేను తీసుకెళ్ళినా కదా నా కోసం. మీ పెద్ద పాపకు తీసుకెళ్ళారు. ఇవన్నీ లైనింగ్లు అండి. చూడండి, లైనింగ్లు ఉన్నాయి మన దగ్గర. ఈ బ్లౌజ్ పీసెస్ చూడండి. ఈ చీర నేను చూసి ఆగండి.
బాగుంది ఈ చీర నాకు చూడడానికి. బాగుందా నాన్న ఇది చీర? బాగుంది. మమ్మీ బ్లూ చీర నాకు కావాలి, మిగతావి నువ్వే తీసుకో, నాకు సంబంధమే లేదు, నాకు ఈ చీర కావాలి. అయినా నువ్వు ఎప్పుడు కడతావు అనే చీరలు? అబ్బాయి చూడు మమ్మీ ఎంత బాగుంది. తీసుకొనియండిలేండి, పిల్లలు కదా, తీసుకొనియండి. బాగుంది కానీ డిజైన్. నీకేం లే అక్క, నువ్వైతే చెప్తావు, ఎన్నైనా చెప్తావు, చూపించే బాధ్యత నీది. సో అందుకే అండి చెప్తున్నా, పాప బాధపడుతుంది. చూడు నాకు కావాలని అంటుంది చూడు. సరే సరేలే. ఈ చీర మాకు ఇవి. ఇంకా అక్క 2 చీరలు ఉన్నాయి కదా, ఈ 2, ఇది ఒకటి. ఇంకోటి మీ పెద్ద పాపకు ఉంది అండి, పర్పుల్ కలరు. ఒక పని చేద్దాము, 2 వంకాయ కలర్లు మా పిల్లల కోసం, ఆనంద్ కలర్ నేను తీసుకుంటాలే. లేదండి మీ చిన్న పాప కావాలని నువ్వు ఏం కాదులే అక్క, ఆమె సర్దుకుంటుందిలే. సరే, ఈ ఫ్రాకులు ఈ డ్రెస్సులు చూడు చూపిస్తున్నానండి. మమ్మీ ఫ్రాక్ చాలా బాగుంది మమ్మీ. నీకు అన్నీ బాగుంటాయి. సర్లేండి పిల్లలు కదండి. చూడు హ్యాండ్ బ్యాగ్ ఎంత బాగుంది బుజ్జి, తీసుకో మమ్మీ చాలా బాగుంది మమ్మీ హ్యాండ్ బ్యాగ్. నీకు అన్నీ బాగుంటాయిలే, తీసుకుని వెళ్ళండి. బాగుంది, ఫ్రాక్ కూడా ఇచ్చాను నేను, చూసుకోమ్మా. చాలా బాగుంది ఆంటీ. నీకు ఆల్రెడీ 2 ఉన్నాయి కదా దీంతో ఫ్రాకులు. ఉంటే మళ్ళీ అండి నాకు కావాలి. ఈ చీరలు కూడా ఉన్నాయి. సరే బాగున్నాయిలే, బాగాలేదా? సో ఇంకా వీళ్ళ షాప్ చిన్నగా ఉందని తక్కువ అంచనా వేయొద్దు, చీరలు మాత్రం సూపర్ ఉన్నాయి. ఇదిగోండి ఫ్రాక్. మీ చెల్లి బిడ్డకు కావాలంట కదండి. అయినా ఇంత చిన్న ఫ్రాక్ నేను ఏం చేసుకుంటానండి? మీ చెల్లి బిడ్డ ఉందన్నారు కదండి, ఇంతకుముందు తీసుకెళ్ళారు కదా మీరు, నాకు గుర్తుంది. సరేలే నేను తీసుకుంటానులే. ఇంకా ఇది కూడా సరే, ఈ ఫ్రాక్ కూడా ఇది ఫ్రాక్ కాదండి, టాప్. మమ్మీ ఇది కూడా బాగుంది మమ్మీ, ఈ టాప్ కూడా. మమ్మీ ఆంటీ మన కోసం ఓపెన్ చేసి చూపిస్తుందంట చూడు. వద్దులే అక్క, ఆల్రెడీ ఇది పెద్ద ఆమె దగ్గర ఉంది. పెద్ద ఆమె దగ్గర ఉంది కదండి, చిన్న పాపకు తీసుకోండి, ఏం పర్లేదు. బాగుంది కలర్, ఫ్లవర్ చూడండి ఎంత పింక్ కలర్ లెగ్గింగ్ వేసి చాలా బాగుంటుంది. మమ్మీ అన్నీ నువ్వు అక్కకే తీసుకుంటావు, నాకు కూడా తీసుకో మమ్మీ. నువ్వు ఏడేసుకుంటున్నావు అని అవన్నీ పెద్ద అక్క అంటే వేసుకుంటుంది ఏడికైనా. ఎందుకండి అట్లా అరుస్తున్నారు? చిన్న పాపని తీసుకొని మమ్మీ నేను తీసుకుంటా. నీకు అన్ని కావాలి, అది కూడా కావాలంట మళ్ళా. ఇది అక్కకి తీసుకుంటా, అది నీకు తీసుకుంటా. లే ఆ పింక్ కలర్ అక్కకి, నీకు ఇది. కొనిస్తున్నావు కదా నాకు ఇది. ఇప్పుడు హాస్టల్ నుంచి వచ్చింది కదా, వద్దులే ఇంకా అది ఒక్కటి నువ్వు తీసుకోగానే అన్నీ గెలుకుతూనే ఉంటుంది. చాలే ఇంకా ఇవన్నీ ప్యాక్ చేయండి. ఇంకా ఏమైనా కొత్త మోడల్స్? ఇదే బాగుంది. ఇదేడది? ఇదెంత? మాల్ అండి అది. ఎంత అక్క అది? 1260. అయ్యో తగ్గిలే, 60 తగ్గించుకో, 12 వేసుకో. వద్దులే, ఇదో వీళ్ళ ఇన్స్టా పేజ్ అండి, రాజ్యలక్ష్మి శారీస్. సో బాగున్నాయి, చాలా మంచి క్వాలిటీ శారీస్ ఉన్నాయి. నేను నీ దగ్గర ఇన్ని తీసుకుంటున్నా కాబట్టి నాకు ఆఫర్ ఇవ్వాలి నువ్వు. మీ కస్టమర్స్ మీ వాళ్ళని మా దాంతో పంపించండి షాప్లోకి, మీరు మంచిగా చేస్తారు. మా వీడియో మీరు చూసి వస్తే మీకు 5% డిస్కౌంట్. చూడండి ఈ శారీ ఎంత బాగుందో. సరే నువ్వు మాకైతే ఇవి వేయి. ఇంకా సరే ఈ హ్యాండ్ బ్యాగ్ లేకుండా ఒక ఫ్రాక్ లేకుండా హ్యాండ్ బ్యాగ్ ఒక్కటి ఇవ్వవా? అట్లా ఎట్లా ఇస్తారండి? హ్యాండ్ బ్యాగ్ ఒకరు, ఫ్రాక్ ఒకరు తీసుకోరు. పాప ఫ్రాక్ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారులే, తీసుకోరు. పాప వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది దీనికి ఫ్రాక్ వచ్చిందని మీరు చెప్తే కానీ వాళ్ళకి తెలియదు. మీ అమ్మ చూడమ్మ ఏం చెప్తుందో. మమ్మీ నాకు 2 కావాలి మమ్మీ. సరేలే అక్క, ప్యాక్ చేయి నువ్వు. ఇంకా పెడుతున్నా చూడండి అమ్మా అన్నీ మీ. సరే దీంతో కలర్స్ లేవా? ఉందండి, ఆరెంజ్ కలర్ ఉంది. అవునా? ఇదిగోండి వాళ్ళ షాప్ బోర్డు. సో లాస్ట్లో మీకు డీటెయిల్స్ చెప్తాను. చూడండి, మీరు బయట పోస్టర్లు అడిగింటారు కదా, ఈ వీటిల్లో చీరలు ఏమేమి ఉన్నాయి? 2 కలర్. ఈ సెకండ్ అయిపోయింది, అది ఏళ్ళు పెట్టి చూపిస్తున్నాయి కదా, అది అయిపోయిందండి. అవునా? సరే, దాంట్లో ఉన్న కలర్సే వస్తాయా? మమ్మీ ఇది బాగుంది చూడు మమ్మీ. నీకేం లేవు కానీ ఇంక లోపలికి పదన్నాడు. సరే ఈ చీర కూడా బాగుంది, కానీ నువ్వు అన్నీ ఎక్కువ రేట్లు చెప్తున్నావు. చెప్తానండి, చూడండి ఎంత మంచిగా ఉందో. బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి, చాలా బాగుంది. మమ్మీ నీకేం వేసుకోనికి కాదులే, నా కోసమని తీసుకుంటున్నా.
లంగాలు స్టిచ్చింగ్ చేయించండి ఈసారి. సరే సరే, ఇవి బాగున్నాయి కానీ నువ్వు తగ్గిస్తే నేను తీసుకుంటా ఈ చీర. తగ్గిస్తున్నాను కదండి మీకోసం నేను. ఈ చీర తగ్గి నేను తీసుకుంటా. తగ్గించి ఇది ఉందా? ఉన్నాయి కానీ ఆ కలర్ లేదు, వేరే కలర్స్ ఉన్నాయి. ఇది చూపిస్తున్నాను కదండి మీకు. అదో సరే, ఇది ఆల్రెడీ ఒకటి తీసుకెళ్ళినా కదా నేను. మా చిన్న పెద్ద పాప కోసం తీసుకెళ్ళినా. మమ్మీ నాకు కావాలి మమ్మీ. నువ్వు ఏడేసుకుంటున్నావు అని అయినా ఇది అక్క కోసం తీసుకెళ్తా. నాకే కావాలి. లేదు నీకు వద్దు, అన్ని నీకే కావాలి. ఇందాక మీరు అడిగింది కదండి ఇవి అవి. మమ్మీ ఈ రెండు కూడా బాగున్నాయి మమ్మీ. నీకు అన్ని బాగుంటాయి, డబ్బులు అయితే మీ నాయన తీసుకొస్తుండు కదా. వాళ్ళ డాడీ కదండి ఇచ్చేది, మీరు ఇవ్వట్లేదు కదండి. ఆయన ఇప్పుడు ఇచ్చేది ఎవరు, నేనా వాళ్ళ డాడీ? సరేలే కానీ ఇంకా చూపి. చాలే ఇంకా చీరలు ఈ రోజుకి. మమ్మీ ఇది ఎంత బాగుందో చూడు. నువ్వు ఇంకా లోపలికి వస్తావా, నేను ఇంకా కొట్టుకుంటూ పోవాలని ఇంటికి. చూడండి మమ్మీ బాగుంది కదా. నీకేం వద్దు, ఇంకా అక్కకు తీసుకుంటున్నా నేను. సరే లేదు మమ్మీ అక్కకు చాలా ఉన్నాయి మమ్మీ. నాకు సరే మీ ఇద్దరికి ఒక్కొక్కటి తీసుకెళ్తాలే కానీ. నీకే కలరమ్మా, గ్రీన్ కలర్ వాడింది. కాదంటే నాకు పర్పల్. సరే ఏదో ఒకటిలే. ఇంకా ఒక కలర్ లేదా? ఉన్నాయిలేండి, చూపిస్తాను. మమ్మీ ఇది బాగుంది చూడు. లేదంటే ఇప్పుడు నువ్వు మాత్రం నాకు చీర తీసుకోకపోతే ఇక్కడ కూర్చొని ఉంటా. చెప్పు. నువ్వు ఎందుకమ్మా, నువ్వు సైలెంట్ ఉండి అక్క, లేదంటే మళ్ళీ ఇంకా కూడా అడిగింది కదండి పాప, తీసుకో. కూర్చొని ఇంకా మీ ఇంటికి తీసుకెళ్ళు. తీసుకుంటుంది మళ్ళీ. తీసుకుంటా లేదా? పెట్టా చీర అక్కడ, తీసుకుంటా. నువ్వు తీసుకుంటావా లేదా? నేను తీసుకుంటా అని చెప్పిన, పెట్టు అక్కడ. పక్క నేను తీసుకుంటాలే కానీ పెట్టు అక్కడ ఇంకా చీర. ఈ చీర వద్దు కదండి, పచ్చి కావాలన్నా బ్లాక్ అది. అది కూడా కావాలి. సరే అండి. ఇంకా చాలే కానీ దాంతో కలర్ ఉందన్నావు, ఇంకా చూపించలేను. నేను చూపించకే వెళ్తున్నానండి. అవునా? సరే సరే. మమ్మీ బాగుంది కదా మమ్మీ. నీకు అన్ని చీరలు కావాలి, ఎందుకు ఇంత పడతావు ప్రతిసారి? ఇదో అండి, ఆరెంజ్ కలర్, పింక్. అవునా, ఇది బాగుంది. సరే రెండు తీసుకోండి. ఒకటి నాకు ఒకటి అక్కకి తీసుకుంటా. ఈ రెండు నాకు. మరి మమ్మీ నీకేం అవసరం లేదు, తీసుకో పాప. నీకు లంగా కుట్టించుకో మమ్మీతో. లేదు నాకు గ్రీన్. చూడండి ఇది కూడా ఒక డిజైన్. ఇది బాగుంది, ఇది నాకు కావాలి. కానీ ఇది పక్కన పెట్టి రేపు వచ్చి తీసుకెళ్తాను నేను. మళ్ళీ పెడితే కస్టమర్స్ ఉంచారండి, తీసుకెళ్ళండి. నువ్వు ఫాల్స్ కుట్టు, నేను తీసుకుంటాలే. సరే, బ్లౌజ్ కూడా కుట్టాలా? కుట్టు. ఓకే, కుట్టి పెడతాను, రేపు వచ్చి తీసుకెళ్ళు. సరే. ఈ చీర ఒకటి, ఈ చీర నాకు ఒకటి, అక్కకొకటి. మమ్మీ మరి నాకు. సరే తీసుకోలే, ఒకటి నీకు ఒకటి అక్కకి. మళ్ళీ దీనింట పడినావా చెయ్యి తిను. సరే దీని బ్యాగ్లో పెడుతున్నానండి, చూసుకోండి. సరే సరే పెట్టండి. ఇది అంత ఇంకో కలర్ కూడా ఉందండి, కావాలంది కదా, ముగ్గురికి తీసుకోండి. మమ్మీ నువ్వు కూడా తీసుకో, అందరం మ్యాచింగ్ వేసుకుందాము. డబ్బులు చెట్లకు కాస్తున్నాయి. సర్లే ఈ అక్క. ఇంకా డబ్బులు ఫోన్పే చేస్తారా ఎట్లా అండి? క్యాష్ ఇస్తానులే నేను. క్యాష్ అయినా ఫోన్పే అయినా ఇంటికి వెళ్ళినాక ఇస్తాను నీకు నేను. ఓకే, తొందరగా వేయండి, అప్పు పెట్టట్లేదు. అవునవును, బోర్డు ఉందిలే బయట చూసిన. అదే అండి, మాకు ఫోన్పే చేయండి తొందరగానే. మేము అప్పు ఇవ్వట్లేదండి ఎవరికి కూడా. ఈసారి కూడా తీసుకుంటున్నారు కదండి వైట్ క్రీమ్. మేము అప్పు ఎవరికి ఇవ్వట్లేదండి. అందరికి అప్పు ఇస్తే అట్లే అప్పు అడుగుతాను, నేను అప్పు ఇవ్వట్లేదు. త్వరగా ఫోన్పే చేయండి. ఇది బ్యాగ్లో పెట్టుకున్నాను. నా గురించి నీకు తెలియదా? నేను రేపే ఇచ్చేస్తా, ఈరోజు కొంటే. నాకు తెలుసు. అమ్మా ఏంది, నేను తెలివి తక్కువ దానిలాగా ఇన్ని చీరలు కొన్నాను. చూడండి అన్నీ పెడుతున్నాను. చూడండి లెహంగా ఏది కుట్టమంటారు, పింకా, రెడ్డా, గ్రీనా? చూడండి అదే సేమ్ మేము లెహంగా కుట్టాము. చూడండి, మీరు చూపించుకోండి. మమ్మీ బాగుంది మమ్మీ. ఇదిగోండి, ఇది మా సైజు కూడా కుడతారా మీరు? కుడతామండి, స్టిచ్చింగ్ అందరి సైజు కుడతాం మేము. సారీ పీకోలు చేస్తాం. ఇది బ్లౌజ్ అండి. అవును బాగుంది, ఇది బ్లౌజ్. మమ్మీ ఇది దుప్పట అండి. బాగుంది మమ్మీ. బాగుంది, ఇది కుడతావా మరి మాకు? ఇది మమ్మీ చీర కుడతావా మమ్మీ? నాకు నేను కుడతానులే పాప. కుట్టిపిస్తాలే.
ఆంటీ ఇది పక్కా కుట్టండి. ఏ కలర్ కావాలా నీకు? నాకు గ్రీన్ కావాలి మమ్మీ. ఓకే ఓకే. నేను సాయంత్రం పెద్ద ఆమెను చిన్న ఆమెను ఇద్దరిని తీసుకొని వస్తా కుట్టు. చూడు ఎంత బాగుందో. నీకు ఏ కలర్ కావాలి? రెడ్డా గ్రీనా? పక్కా గ్రీనే మమ్మీ. ఓకే. సరే రెడ్ అక్కకు కుట్టిస్తాంలే. నువ్వు కుట్టించుకో. నేను తర్వాత కుట్టించుకుంటాలే, ఇప్పుడు అక్కకు కుట్టి అని. సరే నాకే. ఇదండి మీ బ్యాగులో చూసుకోవడానికి పెట్టాను, జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. సరే నేను డబ్బులు వేస్తాలే ఫోన్పే. ఓకే బాయ్. బాయ్ బాయ్ ఆంటీ. బాయ్ బాయ్ అమ్మ. హ్యాపీగా చూడు చిన్న పాప. అవును. సరే పద. మమ్మీ నాకు అది కుట్టియలేను. సరే మళ్ళా దాని దగ్గరికి పోతుంది. సరే పదండి ఇక. అది దొంగతనం చేసింది చూడు మీ షాప్ నుంచి. సర్లేండి చిన్న పాప, తీసుకుపోనేను క్లిప్పు. బాయ్. బాయ్ బాయ్. ఈరోజు బాగా జరిగింది కదా షాపింగ్. నాకు ఆ లంగా కుట్టియలే. నీ అక్క నువ్వు. సరే. సో ఈ షాప్ లొకేషన్ మీకు, ఈ షాప్ పేరు రాజలక్ష్మి శారీస్. ఈ షాప్ మీకు కల్పన సొసైటీలో దొరుకుతుంది. అదిగోండి ఫోన్ నంబర్. సో మీరు ఇప్పుడు ఈ శారీ మీకు కల్పన సొసైటీ, గణేష్ నగర్, చింతల్, హైదరాబాద్లో ఉంటుంది ఈ షాప్. సో ఈ నంబర్స్కి మీరు ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయాలి, కాల్స్ మాత్రం చేయొద్దు మా నంబర్ అని. సో అని ఇది మా నెంబర్ కాదు, ముందు చెప్తున్నా. సో ఈ షాప్ మీకు కల్పన సొసైటీ, గణేష్ నగర్, చింతల్, కుత్బులాపూర్, హైదరాబాద్లో ఉంటుంది. లోకల్ వాళ్ళకి ఇక్కడ తెలిసే ఉంటుంది ఈ శారీ షాప్. సో ఇక్కడ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది. రానికి రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. శారీస్, పెట్టికోట్స్, శారీస్, డ్రెస్ అన్నీ ఉంటాయి. సో ఇదిగోండి శారీ పెట్టికోట్. ఇంకా ఆల్ ఇండియా కొరియర్ కూడా చేస్తాం, పార్సల్స్ కూడా చేస్తాం మేము. సో ఆల్ ఇండియా కొరియర్, సారీ మేము కాదు వాళ్ళు. సో ఈ షాప్ మాత్రం చాలా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చిన్నగా ఉందని తక్కువ అంచనా వేయద్దు, చాలా బాగున్నాయి శారీస్, క్వాలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఆల్ ఇండియా కొరియర్ చేస్తారు వీళ్ళు. సో బాయ్. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్దాం అనుకుంటున్నా. సో మేము ఒక శారీ కోసం వస్తే ఇన్ని శారీస్ కొన్నాము. సో మీకు మా ఛానల్ వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఈ ఛానల్లో మేము ఇప్పటి నుంచి లైక్ వ్లాగ్స్, డ్యాన్స్ వీడియోస్ అన్నీ చేద్దాం. ఇంకా ఇట్లా డ్రామా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం. సో మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.